కాంగ్రెస్ ఇక ఇవాళ బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి బిల్లు పెడతారట. ఆ బిల్లు ఆమోదిస్తారు, పోతాయి. ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మొండిగా వ్యవహరించింది. కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మాత్రమే చెప్పింది తప్ప నిజంగా ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ కాంగ్రెస్లో ఉండేటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఏదైనా మాట్లాడితే మాట్లాడుండవచ్చు, ఎస్ బాగుందని చెప్తే చెప్పుండవచ్చులే, కానీ గ్రౌండ్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏ ఎంఆర్పిఎస్ ఉద్యమము ఏబిసిడి కోసం 4 గ్రూపులుగా చేయాలని ఏ ఉద్యమం అయితే చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఒప్పించి సుప్రీంకోర్టులో గెలిచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందనేటువంటి భావన ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నది. ఇంకా నానబెట్టి ఇంకా ఆ కోపాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇది రేపటి ఎన్నికలకి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించేటువంటిదే తప్ప ఇంత చేసి మళ్ళీ వృధాగానే పోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా వృధాగా పోతుందనేటువంటి విషయాన్ని మరిచిపోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషను మీరు మీ మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారము అవసరమైతే కులాల వారీగా రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్లకు ఇస్తామన్నారు. అంటే వర్గీకరణ ఏబిసిడీల ప్రకారం వర్గీకరణ ఇస్తున్నారు. ఇప్పటిదాకా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో అప్పనంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మతపరమైనటువంటి రిజర్వేషన్లు కల్పించినటువంటి కాంగ్రెస్ సర్కారు బీసీల నోటికాడ కోడ్ని ఇవాళ ముస్లింలకు అన్యాక్రాంతం దారాదత్తం చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు 42% రిజర్వేషన్లలో కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తాం ప్రతి గ్రామానికి అని చెప్పి దాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మీరు చేసిన పని రేపు కేంద్రానికి పంపిస్తారు, అక్కడ సాధ్యం కాదని పంపిస్తారు, కేంద్రం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజల్లో ఈ చర్చ అంతా జరిగి నాని అది కాంగ్రెస్కి భూతంలాగా పట్టుకునేటువంటి ప్రయత్నమే జరుగుతుంది తప్ప కాంగ్రెస్ దీనికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి సలహాదారులు ఎవరైతే ఉంటే, రేవంత్ రెడ్డి గారితో నిత్యం మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే, దయచేసి కేసీఆర్ తప్పు చేసిండు, ఆ తప్పులను రేవంత్ రెడ్డి గారు చేయకుండా చూడాలి. కేసీఆర్ గారి భాష విషయంలో ప్రజలు ఓడగొట్టిరు, అయిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తప్పదనుకొని మోసినరు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొయ్యలేదు. 2018లోనే కేసీఆర్ను దింపేస్తే కాంగ్రెస్ చేసిన తప్పుకే 2018లో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తప్పు వల్లనే, టీఆర్ఎస్ చేసిన పొరపాట్ల వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ భాషలాగా రేవంత్ రెడ్డి గారి భాష ఉండకూడదు. దయచేసి ఆ విషయంలో ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి పక్కన ఉండి నిత్యం మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే ఆ సలహాలు ఇవ్వండి. సలహాదారులు ఎవరైనా చెప్పండి. ఆ ఆవేశం అనవసరంగా కాంగ్రెస్కే దెబ్బ కొడుతుంది, బూమరాంగ్ అవుతుంది. ఆలోచన చేయాల్సినటువంటి అవసరం.